కోట్లాది మంది ప్రజల నమ్మకానికి ప్రతిరూపం మేడారం సమ్మక్క సారక్క దేవతల కొలువైన ములుగు జిల్లాలో వరుస ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయా? విపత్తులకు కేంద్రంగా మారిందా? మొన్న రికార్డు స్థాయిలో భారీ వరదలు, నిన్న భీకర బీభత్సంతో వేలాది చెట్లు నేలమట్టం, ఇవాళ భూకంపం. మహా విపత్తుకు ముందు హెచ్చరికేనా అనే చర్చ జరుగుతున్న తీరుపై స్పెషల్ స్టోరీ. ములుగు జిల్లాలో ఒకవైపు గోదావరి ప్రవాహం, దండకారుణ్యం, కాకతీయులు నాటి చెరువులు ప్రకృతి రమణీయతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. మరోవైపు కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా నిలిచే సమ్మక్క సారలమ్మ పుట్టినగడ్డ, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం లాంటి వాటితో భక్తి పారవస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం మహాజాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చి తరిస్తారు. ఇక నిత్యం ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. నక్సల్స్ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ అన్నింట్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది ములుగు జిల్లా. ఇక ఇక్కడ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క ములుగు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఏటూరు నాగారం ఆర్టీసీ డిపో, మెడికల్ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ, రోడ్లు, స్కూల్స్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో అభివృద్ధికి పాటుపడుతున్నారు మంత్రి సీతక్క. కొద్ది రోజులుగా ములుగు జిల్లాను ప్రకృతి విపత్తులు వెంటాడుతూ ఉన్నాయి. వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అవి వరదలైనా, భీకర గాలులైనా, సుడిగుండాలైనా, భూకంపాలైనా ములుగు జిల్లాలోనే సంభవిస్తున్నాయి. రికార్డు స్థాయిలో భారీ వరదలు, భీకర గాలులతో వేలాది చెట్లు నేలమట్టం. తాజాగా భూకంపం నేపథ్యంలో భవిష్యత్ ప్రళయాలకు ఒక హెచ్చరికగా సంకేతాలు ఇస్తున్నాయన్న చర్చకు ఊతమిస్తున్నాయి. 2023 జూలై 30వ తేదీన జంపన్నవాగు ఉప్పొంగి 8 మంది ప్రాణాలను బలి తీసుకుంది. కొండాయ గ్రామాన్ని నిండా ముంచింది. మేడారం అడవుల్లో చెలరేగిన భీకర గాలులు 50,000కు పైగా భారీ వృక్షాలను నేలమట్టం చేశాయి. ఈ ప్రకృతి విధ్వంసంలో మేడారం అభయారణ్యం 50% తుడిచిపెట్టుకుపోయింది. ఈ విధ్వంసానికి కారణాలపై నెల రోజులు మేధోమథనం చేసిన ఖగోళ శాస్త్రవేత్తలు స్కాల్ప్ లైన్ ఫార్మేషన్ అని గుర్తించారు. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఇక్కడ ఢీకొని మహాప్రళయాన్ని సృష్టించాయని గుర్తించారు సైంటిస్టులు. ములుగు జిల్లాలో మరో విధ్వంసం ప్రజలంతా ఉలిక్కిపడేలా చేసింది. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతగా నమోదైన భూకంపంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ భూకంపం ములుగు జిల్లాలోని సంభవించి 200 కిలోమీటర్ల రేడియేషన్లో అంతా వ్యాపించినట్లు గుర్తించారు సైంటిస్టులు. జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరం ఈశాన్య దిశలో ఏటూరు నాగారం సమీపంలోని గోదావరి నది వద్ద సంభవించినట్టుగా గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించి 2 తెలుగు రాష్ట్రాలు కంపించినట్లు జియాలజీ విభాగం ప్రొఫెసర్స్ గుర్తించారు. వరుస ప్రకృతి వైపరీత్యాలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన జిల్లా వాసుల్లో ఉండగా ప్రజలు భయాందోళన చెందవద్దన్నారు కలెక్టర్ దివాకర్. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకొని కలెక్టర్ దివాకర్ పూజలు చేశారు. సెప్టెంబర్లో జరిగిన అడవి విధ్వంసానికి, భూకంపానికి సంబంధం లేదని, సమ్మక్క సారలమ్మల దీవెనలతో జిల్లాలో ఎలాంటి నష్టం జరగలేదన్నారు. 5.3 రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ ఇక్కడ అవడం జరిగింది. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొంత ట్రెమర్స్ అనేది ఫీల్ అయ్యాము. మేము కూడా ఇంటి నుంచి బయటికి వచ్చాము. బట్ ఇట్ వాజ్ వెరీ షార్ట్ పీరియడ్, 6 to 8 seconds మ్యాక్సిమం. మనం కూడా మన లోకల్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసాం. మన ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఎంపీఓస్, ఈవెన్ అవర్ పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పంపించి ఎక్కడైనా ఏదైనా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ అయిందా అని అడిగాము. మేజర్గా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. అయినప్పటికీ మన చిన్న ఏదైతే డిలాబిడేటెడ్ హౌస్ ఉన్నాయి, చిన్న ఇల్లులు ఉన్నాయి, టెంపరరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి రెక్కిచ్చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. రిపోర్టింగ్ అవైటింగ్, బట్ సో ఫార్ దెర్ ఇస్ నో మేజర్ డ్యామేజ్. భూమి లోపలి పొరల కదలిక వల్ల భూకంపం సంభవించిందని, భూమిపైన జరిగిన వాతావరణ మార్పులతో చెట్లు నేలకూలాయని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్. 2 వరుస ఘటనలతో ములుగు జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. ప్రకృతిలో మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలు సహజం. అయితే భూకంప తీవ్రత పెద్దగా లేదని, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు ధైర్యం చెబుతున్నారు.